ఎవ్రీవన్, ఈ వీడియోలో కుతుబ్ షాహీల యొక్క సుల్తాన్లు అనమాట వరుస క్రమం ఏంటో కోడ్ రూపంలో చూద్దాము. అయితే ఇక్కడ కోడ్ చూసుకున్నట్లయితే సుల్తాన్ జామ్ని ఇబ్రహీం ముఖంపై రాసి సుల్తాన్ ఆహా అన్నాడు. సో సుల్తాన్ ఏం చేశాడంటే జామ్ని ఇబ్రహీం ముఖంపై రాశాడనమాట. రాసి సుల్తాన్ ఆహా అన్నాడు. సింపుల్ కోడ్ అనమాట. సుల్తాన్ జామ్ ఇబ్రహీం ముఖంపై రాసి సుల్తాన్ ఆహా అన్నాడు. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన కోడే. సో ఇందులో వీళ్ళ ఒక్కొక్కరి గురించి ఏంటో చూద్దాము. ఇంపార్టెన్స్ ఏంటి ఒక్కొక్కరి గురించి అనేది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ సుల్తాన్ ఎవరు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా అనమాట. అయితే సుల్తాన్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీల యొక్క రాజ్య స్థాపకుడు అనమాట. సుల్తాన్ కులీ కుతుబ్ షా ఇతను రాజ్య స్థాపకుడు. అయితే ఇతని యొక్క బిరుదులు ఏంటి అంటే ఇతని బడే మాలిక్ అంటారు, అలాగే అమీర్ హుల్ ఉమ్రా అంటారు, ఖవాస్ ఖాన్ అంటారు, కుతుబ్ హుల్ ముల్క్ అంటారనమాట. ఈ కుతుబ్ హుల్ ముల్క్ అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే మూడవ మహమ్మద్ షా ఇస్తాడనమాట. సో బడే మాలిక్ అనే ఎవరిని అంటారు అంటే ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా అని అంటారనమాట. ఇది ఈయన గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి జామ్ అంటే జంషీద్ అనమాట. సో జంషీద్ అంటే ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా యొక్క కొడుకు అనమాట. అయితే ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షాకి 6 కొడుకులు ఉంటారనమాట. సో హైదర్ అలీ, కుతుబుద్దీన్, జంషీద్, అబ్దుల్ కరీం, దౌలత్ ఖాన్, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అయితే ఈ జంషీద్ అనే అతను 3వ కొడుకు అనమాట, 3వ కుమారుడు. సో ఇతను ఉన్న టైంలోనే ఇతను ఏం చేస్తాడు అంటే ఇతన్ని చంపి అంటే తండ్రిని చంపి సింహాసనం అధిష్ఠించినది ఎవరు అంటే ఈ జంషీద్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పాయింట్ అనమాట జంషీద్ గురించి. అయితే నెక్స్ట్ ఏంటి అంటే జామ్ అంటే జంషీద్. నెక్స్ట్ హిబ్రహీం అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనమాట. ఇక్కడ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వచ్చేసి సుల్తాన్ కులీ కుతుబ్ షా యొక్క చివరి కొడుకు అనమాట, చివరి కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. మరి స్పెషాలిటీ ఏంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా అంటే ఇక్కడి నుంచే ఇతని కాలం నుంచే కుతుబ్ షాహీలుగా అధికారికంగా పిలువబడ్డారనమాట. కుతుబ్ షాహీలు అని పిలిచింది ఇతని కాలంలోనే. ఇతని నుంచే కుతుబ్ షాహీలు అని చెప్పేసి అధికారికంగా పిలిచారనమాట. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మల్కిబ రాముడుగా ప్రసిద్ధి చెందిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సెకండ్ పాయింట్ అనమాట. మల్కిబ రాముడు అంటారు, ఉర్దూ పితామహుడు అంటారు, ది చాసర్ ఆఫ్ ది ఉర్దూ అంటారనమాట. ఇలా ఇతనికి బిరుదులు ఉన్నాయన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇతని కాలంలోనే గోల్కొండ దుర్గా ప్రాకారం అంటారు కదా, ఇబ్రహీం బాగు, పూల్ బాగు, లంగర్ హౌజు, ఇబ్రహీంపట్నం చెరువు, అలాగే పురాణా పూల్ వంతెన, హుస్సేన్ సాగరు. ఈ హుస్సేన్ సాగర్ అనేది అజరద్ హుస్సేన్ షావలి అనే ఇతని మేనల్లుడు అనమాట. ఇబ్రహీం కులీ కుతుబ్ షా మేనల్లుడు కట్టిస్తాడు హుస్సేన్ సాగరు. ఇదొక పాయింట్. పురాణా పూలు, లంగర్ హౌజ్, పూల్ బాగు ఇలాంటివన్నీ ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో కట్టించబడ్డాయి అనమాట. ఇదొక పాయింట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇతని కాలంలోనే రాక్షస తంగడి యుద్ధం జరుగుతుంది. దీనినే తల్లికోట యుద్ధం అని కూడా అంటారనమాట. విజయనగర సామ్రాజ్యంకి అలాగే ఈ దక్కన్ సుల్తాన్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ కలిపి జరుగుతుంది. బీదర్, బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ ఇలా పరిపాలించే వాళ్ళకి అలాగే విజయనగర సామ్రాజ్యం వాళ్ళకి జరుగుతుందన్నమాట. ఇదొక పాయింట్. రాక్షస తంగడి యుద్ధం, తల్లికోట యుద్ధం ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ కాలంలో జరిగింది అంటే ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మొహంపై అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనమాట. మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చేసి అసలు ఏంటి స్పెషాలిటీ అంటే ఇతను గొప్పవాడు అనమాట. ఇతను చాలా గొప్పవాడు. కుతుబ్ షాహీ సుల్తాన్లో గొప్పవాడు ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను అనేక రచనలు చేస్తుండే అనమాట. అయితే ఇతని యొక్క కలం పేరు, పెన్ను నేమ్ ఏంటి అంటే మానీలు అనమాట. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పెన్ను నేమ్ మానీలు. అలాగే ఇతను రచించిన రచన ఏంటి అంటే కులియత్ కులీ. ఇది ఇంపార్టెంట్. కులియత్ కులీ అని గుర్తుపెట్టుకోండి. ఇదొక పాయింట్ అనమాట. ఇది వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్న టైంలోనే చార్మినార్ నిర్మించడం జరిగిందనమాట. చార్మినార్ నిర్మించడం జరిగింది. చార్మినార్ ఎవరి కాలంలో అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. చార్మినారు, అలాగే జామా మసీదు, దారుల్ షిఫా అనేది ఒక హాస్పిటల్ అనమాట. అలాగే దాద్ మహల్ అని కూడా ఉంటుంది. దాద్ మహల్ అంటే న్యాయస్థానం. ఇది గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా. వీళ్ళ గురించి డీటెయిల్డ్గా కుతుబ్ షాహీల డైనస్టీ గురించి కంప్లీట్గా వీడియో చేస్తాను. ఆ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం. ఇంకా ఈ వీడియోలో జస్ట్ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి సుల్తాన్ అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనమాట. సుల్తాన్ మహమ్మద్. మరి ఇతని స్పెషాలిటీ ఏంటి ఇతని కాలంలో అంటే హైదరాబాద్కి సుల్తాన్పూర్గా నామకరణం చేసింది ఎవరు? సుల్తాన్పూర్ అని పేరు పెట్టింది అనమాట. ఎవరు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనమాట. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అంటే అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. అబ్దుల్లా కుతుబ్ షా వచ్చేసి ఇతను
అబ్దుల్లా కుతుబ్ షా యొక్క మరి ఇది ఏంటి అంటే అంటే ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఇతనున్న టైంలో మొఘల్ చక్రవర్తులు ఎవరు అంటే సో షాజహాను, ఔరంగజేబ్ అనే పర్సన్స్ ఉన్నారనమాట. ఇదొక పాయింట్. అయితే ఇతని కాలంలోనే కోహినూర్ వజ్రం ఉంటుంది కదా, అది షాజహాన్కి ఇస్తారనమాట, కానుకగా ఇస్తారు. ఇదొక పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే సో క్రీస్తు శకం 1636లో ఆ టైంలో సో బ్రిటిషర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వ్యాపారం చేసుకోవడం కోసము ఆ హక్కులను కల్పించిన అంటే బంగారు ఫార్మను జారీ చేశారనమాట. అంటే బంగారు ఫార్మన్ అంటే ఏంటిదంటే సో మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి ఒకటి ఇతను ఫార్మానా జారీ చేశాడు. ఆ కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే ఈ అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. ఇదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇతను ఎవరు, ఔరంగజేబు ఉంటాడు కదా, అతను ఈ హైదరాబాద్ రాజ్యాన్ని అంటే ఈ గోల్కొండ రాజ్యాన్ని స్వాధీనపరచుకోవడం, ఆక్రమించడం కోసం వస్తాడనమాట. ఆ టైంలోనే ఇతను సంధి చేసుకుంటారు అనమాట. ఎవరితో అంటే షాజహాన్తో సంధి చేసుకుంటాడు. ఇది ఒక పాయింట్ ఉంటుంది. సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. సో బంగారా ఫార్ములా జారీ చేసినది ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. ఇదొక పాయింట్. ఇక లాస్ట్ వచ్చేసి అబుల్ హసన్ తానిషా అనమాట. హా అంటే ఏంటిదంటే అబుల్ హసన్ తానిషా. ఈ అబుల్ హసన్ తానిషా చివరివాడు అనమాట, కుతుబ్ షాహీ సుల్తాన్లో చివరివాడు అనమాట. ఇదొక పాయింట్. అయితే ఇతని ఉన్న టైంలోనే సో అక్కన్న మాదన్న అని ఉంటారు కదా, సో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇదొక పాయింట్. అలాగే కంచర్ల గోపన్న అనే అతను, భక్త రామదాసు అంటారు కదా, సో తను ఏమంటారు భద్రాచలంలో రామాలయాన్ని కట్టిస్తాడు కదా, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఈ అబుల్ హసన్ తానిషా అనగానే. ఇంకొకటి ఏంటి అంటే ఇతను చివరివాడు అనమాట. సో ఇతని టైంలోని మొఘల్ చక్రవర్తులు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు స్వాధీనపరచుకొని ఈ ఏమంటారు ఈ గోల్కొండ రాజ్యానికి సో రాహుల్లా ఖాన్ అతన్ని నియమిస్తారనమాట. ఇతని తర్వాత ఎవరు వస్తారు అంటే రాహుల్లా ఖాన్ అనమాట. సో అతను జస్ట్ ఏమంటారంటే ఔరంగజేబు గోల్కొండకు తాత్కాలిక పాలకుడుగా ఈ రాహుల్లా ఖాన్ని నియమిస్తాడనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చివరివాడు ఎవరంటే అబుల్ హసన్ తానిషా అనమాట. సో ఇక్కడ కోడ్ వచ్చేసి సుల్తాన్ జామ్ ఇబ్రహీం మొహంపై రాసి సుల్తాన్ ఆహా అన్నాడు అనమాట. సుల్తాన్ అంటే సుల్తాన్ కుతుబ్ షా, జామ్ జంషీద్, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, అలాగే మొహంపై అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, ఆ అంటే అబ్దుల్ కుతుబ్ షా, ఆ అంటే అబుల్ హసన్ తానిషా అనమాట. సుల్తాన్ రాజస్థాపకుడు, బడే మాలిక్ అంటారు ఇతన్ని, జామ్ జంషీద్ పితృహంతకుడు అంటారు కదా, తండ్రిని చంపిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే జంషీద్. ఇబ్రహీం కులీ కుతుబ్ షా వచ్చేసి మల్కిబరాముడు అంటారు, ఉర్దూ పితామహుడు అంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చేసి గొప్పవాడు అనమాట. ఇతని యొక్క కలం పేరు మానిల్. కులియత్ కులి అనే రచన రచించాడనమాట. ఇతని టైంలోనే చార్మినార్ హైదరాబాద్ నగరం అనేది నిర్మించడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇతను గొప్పవాడు. నెక్స్ట్ వచ్చేసి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనమాట. నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా అనగానే కోహినూర్ వజ్రం గుర్తుకు రావాలి. ఔరంగజేబు, షాజహాను, బంగారు ఫార్మానా బ్రిటిష్ వాళ్ళకి జారీ చేసిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. హా అంటే అబుల్ హసన్ తానిషా అనమాట. హా హసన్. సో అబుల్ హసన్ తానిషా చివరివాడు. ఇది ఒక పాయింట్. కంచర్ల గోపన ఇతని టైంలోనే సో భద్రాచలంలో రామాలయాన్ని కట్టిస్తాడనమాట. ఇది ఒక పాయింట్. అక్కన్న మాదనలు ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇతని తర్వాత ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే గోల్కొండని ఆక్రమిస్తాడనమాట. ఆక్రమించిన తర్వాత సో గోల్కొండకి తాత్కాలిక పాలకుడిగా ఎవరు నియమిస్తాడు? రాహుల్లా ఖాన్ నియమిస్తాడు. ఇది మెయిన్ పాయింట్. సుల్తాన్ జామ్ ఇబ్రహీం మొహంపై రాసి సుల్తాన్ ఆహా అన్నాడనమాట. ఇది ఒక కోడ్ అనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.